స్వతంత్ర దినోత్సవం వేళ నరేంద్ర మోడీ ఎర్రకోట సాక్షిగా ఒక శుభవార్త చెప్పుకొచ్చారు. అదేంటంటే ఇప్పుడు జిఎస్టీ ఎక్కువైపోయిందని బాధపడుతున్నటువంటి పరిస్థితులలో జిఎస్టీని కంట్రోల్ చేస్తానని ప్రకటించారు. ముందైతే 1,00,000 కోట్లతో ఒక కొత్త పథకం దేశ యువత కోసం పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో ప్రకటించారు. కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి యువతకి 15,000 రూపాయల లబ్ధి చేకూర్చేటటువంటిది. అంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందన్నమాట. ఇదివరకే ఆయన ఒక మంచి కాన్సెప్ట్ పెట్టారు. ఆయన కంపెనీ పెడితే కొంతకాలం పాటు నెలకి ఇంత అని చెప్పేసి వీళ్ళ పిఎఫ్ డబ్బులు ప్రభుత్వం వేసేటట్టు. అట్లాగే కాకుండా 15,000 రూపాయల బెనిఫిట్ అన్నటువంటి. ఇదే కాకుండా సంస్కరణల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి జిఎస్టీ సంస్కరణలు తెస్తాం. ఇప్పుడు ఆగస్టు 15 దీపావళి త్వరలో రాబోతుంది, 1-2 నెలల్లో. ఆ దీపావళి నాటికి పెద్ద బహుమతిగా ఇస్తాం, జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చి సామాన్యులకు ప్రయోజనం చేకూరేలాగా రోజువారీ వస్తువుల ధరలు అందుబాటులోకి తెస్తాం అంటూ సంస్కరణలకి మద్దతు పలకమని చెప్పి పబ్లిక్కి పిలుపునిచ్చారు. ఏదైతే రోజువారీ వస్తువుల ధరలు అందుబాటులో తీసుకుని జిఎస్టీ ఇప్పుడు చాలా వాటికి ఎక్కువగా ఉందన్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఇంజన్లు తయారు చేయాలి, భూమికి నష్టం కలగకుండా ఫెర్టిలైజర్లు తయారు చేద్దాం, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమయ్యే అన్ని పరికరాలను మనమే తయారు చేసుకుందాం, మన దేశంలోనే తయారీ అన్నటువంటి దాని మీద అడుగులు వేద్దాం, యువ ఇంజనీర్లు అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రండి అని పిలుపునిచ్చారు. మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ ఇంజిన్ జెట్లు కావాలి అన్నటువంటిది ప్రత్యేకించి గుర్తు చేసుకొచ్చారు. అవసరాలని ఇక్కడ జల విద్యుత్ ప్రాజెక్టులు పెంచుతున్నాం, ఒక పక్కన అణు విద్యుత్ ప్రైవేట్ సెక్టార్ని ఆహ్వానిస్తున్నాం, సముద్రంలో చమురు వెలికి తీతకి ప్రయత్నిస్తున్నాం, అంతరిక్ష రంగంలో 300కి పైగా స్టార్టప్లు వచ్చినాయి, ప్రపంచానికి ఫార్మా క్యాపిటల్గా భారత్కి పేరుంది, వ్యాక్సిన్ల తయారీలో సత్తా చాటాము. అలాగే ఇప్పటికే 4 ఇండస్ట్రీలకి సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తున్నాం, ఇప్పటికే 4 ఇండస్ట్రీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం, సోలార్ సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచాం, జల విద్యుత్ ప్రాజెక్టులు పెంచాం, అణు విద్యుత్తులో ప్రైవేట్ సెక్టార్ని ఆహ్వానించడం ద్వారా సరికొత్తదైనటువంటి అద్భుతం చేస్తున్నాం అన్నటువంటి పాయింట్ని ముందుకు తీసుకొచ్చారు.